హాయ్ అండి. నిన్న గండాలయ స్వామి గురించి ఒక వీడియో చేశాను. అది పెద్దగా వ్యూస్ వెళ్ళలేదు. చాలామంది చూసుండరని చెప్పి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను. పానకాల స్వామి టెంపుల్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 750 మెట్లు ఎక్కితే కానీ గండాలయ స్వామి కనిపించరు. మధ్యలో ఎక్కడ వాటర్ ఉండదు. చాలా కష్టంగా ఉంటుంది స్టెప్స్ ఎక్కడము. 10-15 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆగి కూర్చొని వెళ్ళాల్సి వస్తుంది. నేను ఇక్కడ శంకు చక్రం త్రినామం ఉన్న చోట దీపం పెట్టి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాను. అంత కష్టం అనిపించింది నాకు. కానీ గండాలయ స్వామి లేక 1 ఇయర్ తర్వాత వస్తున్నామే, చూడాలి, స్వామివారే ఉన్నారు అనుకున్నట్టు వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత పైన లొకేషన్ చూస్తే తిరిగి రావాలనిపించింది. ఎవరికి అంత హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ గండాలయ స్వామి ఆ వెలిగే మంటలు మనం తదేకంగా చూస్తే మనకి ఇష్టమైన స్వామి రూపం కనపడుతుంది అందులో. నాకు ఇటు సైడు ఒక బ్లాక్ కలర్ ఆ పెనుం ఏదో ఉంది, అందులో దీపం ఒత్తి పెట్టారు. నాకు సేమ్ ఎలా అనిపించిందంటే శనేశ్వరుడు వాహనం కనిపించినట్టే అనిపించింది. తర్వాత ఫోటో తీస్తే ఫోటోలో ఒక రూపం కనపడుతుంది. వేరే ఒక అతను పోలీస్ అంట, వాళ్ళు వచ్చారు అక్కడికి. అతను తీసిన ఫోటోలో లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఉంటారో సింహరూపంలో గర్జించినట్టు సేమ్ అలాగే వచ్చింది. నిజం సత్యం అది. ఆమె చెప్పింది. ఇక్కడ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళు అక్కడ నా పక్కన ఉన్నారు, వాళ్ళే చెప్పిందనమాట ఇలా అని. నాకైతే పెద్దగా ఏమీ తెలియదు. ఫస్ట్ టైము నేను వెళ్ళింది కూడా. పేరు విన్నాను. ఫస్ట్ టైం విన్నప్పుడే అనుకున్నాను గండాలయ స్వామి అంటే ఏంటి ఇలా ఉంది అని, మన గండం తొలగించే స్వామి అని. చాలా 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 హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు ఎక్కడున్నా సరే నా వీడియో చూసిన వాళ్ళు మంగళగిరి ప్లాన్ చేసుకోండి. మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి, పానకాల స్వామి శివాలయం, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి శివాలయము, ఈ గండాలయ స్వామి చాలా చాలా, ఇంకా సీతారాముల వారి గుడి, వినాయకుడి గుడి, ఇంకా చాలా చాలా ఉన్నాయి చుట్టూ అన్నమాట. హనుమాను, ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్గా ఉన్నట్టు ఏ ఒక్కరు తక్కువ కాదు. చాలా పవర్ఫుల్ గాడ్స్ ఇక్కడ. తప్పకుండా ప్లాన్ చేసుకొని వచ్చి మరీ చూసి వెళ్ళండి. ఇక్కడ చూడండి, నాకు నామం కనిపించింది. తర్వాత నేను తీసిన ఫోటోలో ఆయన పడుకున్నట్టుగా వెంకటేశ్వర స్వామి, ఆయన త్రినామం కనిపించింది నాకు. అది కూడా నేను గుర్తుపట్టేది. ఆ పక్కడున్న ఆవిడే, అమ్మ చూడు వెంకటేశ్వర స్వామిని అన్నది, నామం కనిపించింది నీకు అని అన్నది. నేను ఎక్కువ ఫొటోస్ తీస్తుంటే వద్దరా చాలు, ఫస్ట్ టైం వచ్చావు, నీ మొక్కు తీర్చుకో చాలు, 1-2 అన్నది. హ్యాపీ అన్నమాట. మంచిగా వాళ్ళతోనే కింద వరకు జర్నీ చేస్తూ వచ్చాం. ఫస్ట్ టైము నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా సరే తప్పకుండా వాటర్ తీసుకెళ్ళండి. పైన అయితే వాటర్ ఉంది కానీ మధ్య దారిలో వాటర్ లేదు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారంటే ఆ పక్కన సత్రం ఉంది, అక్కడే వాటర్ దొరుకుతుంది. పైకి వచ్చిన తర్వాత వాటర్ దొరుకుతుంది.